అంటే తెలుగుదేశమా వైసీపీయా ఏంటి? ఏ క్యాండిడేట్ గెలిస్తే మేలు? ఇప్పుడున్న పరిస్థితికి తెలుగుదేశం వస్తేనే మంచిది. గొట్టిపాటి రవికుమార్ గారు. రవికుమార్ పైన అంటే ఏంటి ఆ పరిస్థితులు అంటే డెవలప్మెంట్సా ఏంటి? డెవలప్మెంట్ ఏది ఎక్కడ ఉంది? డెవలప్మెంట్ లేదు. సంక్షేమాలు వస్తున్నాయంట కదా అందరికి. సంక్షేమాలు వస్తున్నాయి అని అంటే సంక్షేమాలు కొంతవరకు మనుషులకు సంతృప్తి ఇచ్చింది, కానీ అభివృద్ధి లేకుండా సంక్షేమాలు ఏం చేసుకున్నాం? ఎలాంటి అభివృద్ధి కావాలి మీకు? ఎలాంటి అభివృద్ధి ఏంది? కంపెనీల ద్వారా కంపెనీలు వచ్చినాయి అనుకో, జాబులు వస్తుంటాయి, ప్రత్యక్షంగా వస్తుంటాయి, పరోక్షంగా వస్తుంటాయి. అలాంటి డెవలప్మెంట్ కావాలా ప్రజలకి. అలాంటప్పుడు అలాంటి లేనిది ప్రభుత్వం దేనికి? అలాంటి చేయగలిగితేనే ప్రభుత్వం హ్యాండిల్ చేయాలి, కానీ లేనప్పుడు ఎందుకు? అదే అందువల్ల గొట్టిపాటి రవికుమార్ గారు రావాలా ఇక్కడ, పైనేమో చంద్రబాబు నాయుడు గారు రావాలా. ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు పైన? పైన వచ్చేసి ఎన్ని సీట్లు అంటే మనం సుమారుగా ఒక 120 దాకా రావచ్చు. అది ప్రభుత్వం అయితే స్థాపిస్తుంది. మీరండి గురుగారు? ఇంకా ఆయన చెప్పింది మనం ఇంకా అదేముంది, ఇంక రెండో మాట ఏముంది అంతే, ఇద్దరు ఇప్పుడు ఫుల్ గాలిలో కూడా ఈడ ఎవరు వచ్చినా ఏం చేయలేరు, ఆ గాలిలోనే రాలేడా. ఇవాళ వచ్చి ఆయన మీద వేయాలంటే అయ్యే పని కాదు, అర్థమైందా? రవికుమార్ అంటే ఆయన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాడు, పని చేస్తాడు. ఇవాళ ఆగపడిపోయినా మళ్ళీ ఆ టయాన్ని పోయి ఆగపడ్డా కానీ మనిషిని గుర్తుపెట్టుకుంటాడు. అంతవరకు ఆయనకు ఉంది టాలెంట్. ఆయన ఆడున్నా గెలుస్తాడు. అది ఆయనకి ఇది సీట్ అంటే ఇది పక్కా సిట్టింగ్ అద్దంకి. ఆయన లేకపోయినా ఇంట్లో కూర్చున్నా గెలుస్తాడు, అంతవరకు గ్యారెంటీ. 100 కోట్లు కాదు, నువ్వు 200 కోట్లు పెట్టి కాక జనం తింటమే కానీ ఓటు మాత్రం ఆయనకే. ముందల పోల్ మేనేజ్మెంట్ లేదు ఇక్కడ, వైసీపీకి పోల్ మేనేజ్మెంట్ లేదు ఇక్కడ. అలాంటప్పుడు ఏముంది? అలాంటప్పుడు నీకు గెలుపు అనేది కష్టం. 151 సీట్ వచ్చినప్పుడే అద్దంకి ఏం చేయలేకపోయారు, అర్థమైందా? ఆ టిప్పులోనే అంత గాలిలో జగన్మోహన్ రెడ్డి గాలిలోనే అతను వచ్చాడు. ఇవాళ మరి ఇంకా రావడం అంటే ఏముంది, అలాయిలుగా వస్తాడు. ఇవాళ ఏం ఉండదు దానికి. కొత్త వాళ్ళు ఎవరు వచ్చాడు, ఏం చేసేది ఏం లేదు. కాటు వచ్చేదను 10 రోజులు బోలు పెడతారు, చికెన్ పెడతారు, మందు పెడతారు, కమ్మగా తాగుతారు. ఏంది ఆ టైర్కి లోపల పోయి దెంగుతారు సైకిల్కి. ఇంకేం లేదు దాంట్లో తేడా లేదు, వాడలేదు. మీరు ఎన్ని ఎంక్వైరీలు చేసినా జరిగేది మాత్రం 90% పక్కా. 90% కాదు, 100% టీడీపీ ప్రభుత్వం ఫామ్ చేసింది, కూటమి. పోయినసారి ఓట్లు కూడా ఈయనకు రావు, వాస్తవం చెబుతున్నాను నేను. అంటే ఆయన మీద మనకే ఇది కాదు. పోయినసారి అతనికి వచ్చిన ఓట్లు కూడా ఇతనికి రావు. అంటే 150 స్థానాలు అని మీరు అంటే కాదు నేను అంటుంది. అద్దంకి మీద పోయినసారి గరటయ్య కొడుకు వచ్చిన ఓట్లు కూడా ఈయనకు రావంటున్నా. ఓకే ఓకే ఓకే. అది అంత డిఫాల్ట్ ఏమైంది ఇక్కడ అంటే ఏంటి దాని రీజన్ ఏంటి? రీజన్ ఏమి లేదు, ఒక్క రోడ్డు లేదు పల్లెటూరులో. ఇప్పుడు వచ్చి ఇంకోటి డెవలప్ చేయడానికైనా ఈయన ఇప్పుడేమో గెలిచిన ఆయన కాదు. ఆయన ఏదో సొంత ఖర్చు ఒక 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెడతాడు. ఏంది గెలవాలని ఉంది, కానీ డబ్బులు తీసుకున్నా అభిమానం ఉంటుంది, డబ్బులే ఉంటాయి. అందుకని ఎక్కువ ప్రాధాన్యత ఏంటంటే రవికుమార్కి ఇస్తారు. రవికుమార్ పగోడైనా సరే రవికుమార్కి వేస్తారు. స్టాంపింగ్లు పడతాయి కొన్ని ఊళ్ళు. అంత బలమైన వ్యక్తి అంటారా ఆయన? ఆయన చూసి వచ్చిన మంది ఏంటి ఆయన బలమైన ఏంటి? ఇక్కడ పనులు చేసాడు ఆయన, ప్రభుత్వం లేకపోయినా వ్యక్తి మంచోడే వేస్తున్నారు. ఈ ఓటు ఖచ్చితంగా మా ఓటు మా ఊరు మొత్తం స్టాంపింగ్ చేసి. నియోజకవర్గానికి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు? మాకు జగన్ వస్తేనే బాగుంది. ఆటో వాళ్ళకి కావాల్సిన మాకు ఏదో ఒక విధంగా మాకైతే 10,000 ఇస్తున్నాడు సంవత్సరానికి. నవరత్నాల పథకాలని అందరికీ అందుతున్నాయి. చిన్నపిల్లలకి చదువుకోవడానికి స్కూల్లో ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అటుపోతే వృద్ధురాలకి 1వ తారీఖు వచ్చేలేకి పెన్షన్లు అన్నీ సకాలంలో అందుతున్నాయి. ఇంతకుముందు వాళ్ళు ముసలోళ్ళు ఎక్కడికో పోయి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండేది. వెళ్ళలేక సగం మంది వెళ్ళకుండానే తీసుకోలేక వెనక్కిపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వల్ల 1వ తారీఖు రాగానే ఎవరికి కావాల్సిన వాళ్ళ చేతికి ముసలి వాళ్ళు మంచం నుంచి లేగలేని వాళ్ళు ఉంటారు, అవుటోళ్ళు ఉంటారు. వాళ్ళు తీసుకోలేని పరిస్థితుల్లో వీళ్ళని పెట్టి
వాళ్ళకి ఇలాంటి వ్యవస్థ